నమస్కారం. నా పేరు సైదులు. అర్థశాస్త్ర అధ్యాపకుడిని. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమరాబాద్. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశము ఉత్పత్తి, ప్రొడక్షన్. ఉత్పత్తి అంటే ఏంటి? అదేవిధంగా ఉత్పత్తిని ఏ విధంగా కొనసాగిస్తాము అనేటటువంటి విషయాల గురించి మనము చర్చించుకుందాం. సాధారణంగా ఉత్పత్తి అంటే ఏంటి అని అంటే వస్తువుల యొక్క తయారీని మనం ఏమంటాము అని అంటే ఉత్పత్తి అంటాం. లేదా సేవల యొక్క తయారీని మనము ఉత్పత్తి అనవచ్చు. జేఆర్ హిగ్స్ అనేటటువంటి ఆర్థికవేత్త యొక్క మాటల్లో చెప్పినట్లయితే ఏదైనా ఒక వస్తువుని కానీ లేదా సేవను కానీ సృష్టించడాన్నే ఉత్పత్తి అని అంటాడు. సాధారణంగా ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి కొన్ని కారకాలు అవసరం. అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలి అని అంటే కొన్ని వస్తువులను ఉపయోగించి మనము ఒక వస్తువుని ఉత్పత్తి చేయవచ్చు. ఆ వస్తువులనే ఏమంటాము అని అంటే కారకాలు అంటాం. ఒక వస్తువుని కానీ లేదా సేవను కానీ సృష్టించడాన్ని మనము ఉత్పత్తి అని అనవచ్చు. సో ఈ ఉత్పత్తిని కొనసాగించాలి అని అంటే కొన్ని ఉత్పత్తి కారకాలు అవసరం. సాధారణంగా మనం ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి ప్రధానంగా 4 రకాలైనటువంటి ఉత్పత్తి కారకాలను మనము ఉపయోగిస్తూ ఉంటాం. అవే భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. వీటిని మనము ఉత్పత్తి కారకాలు అనవచ్చు. సో ఇక్కడ ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలి అని అంటే ప్రధానంగా 4 రకాలైనటువంటి ఉత్పత్తి కారకాలు అవసరం. ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలి అని అంటే ఉత్పత్తి కారకాలు అవసరము అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఏదైనా వస్తువుని కానీ సేవను కానీ సృష్టించడము లేదా తయారు చేయడాన్ని మనము ఉత్పత్తి అంటాం. అయితే జేఆర్ హిగ్స్ అనేటటువంటి ఆర్థికవేత్త యొక్క మాటల్లో ఉత్పత్తి అనగా సాంకేతిక ప్రక్రియ ద్వారా పదార్థాన్ని వస్తువుగా మార్చడము, తద్వారా మానవుల కోరికల సంతృప్తికి ఉపయోగపడే చర్యనే మనము ఉత్పత్తి అంటాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూడా మనము పదార్థాన్ని వస్తువుగా మార్చడం జరుగుతూ ఉంటుంది. సో దానిని కూడా మనం ఏమనొచ్చు అని అంటే ఉత్పత్తి అనవచ్చు. అయితే ఇక్కడ ఉత్పత్తి కారకాలను మనం కనుక గమనిస్తే ఒక వస్తువుని తయారు చేయడానికి ఉపయోగించే కారకాలను మనము ఉత్పత్తి కారకాలు అంటాం. ఇవి ప్రధానంగా 4 రకాలు. 1 భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన అని చెప్పి. సో మొదటగా మనము భూమిని పరిశీలించినట్లయితే ఈ ఉత్పత్తి కారకము అతి ముఖ్యమైనది అని చెప్పుకుంటాం. అంటే ప్రతి వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఖచ్చితంగా మనము భూమి అనేటటువంటి ఉత్పత్తి కారకాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ భూమి అనేటటువంటి ఉత్పత్తి కారకం లేకపోతే మనం ఏ వస్తువుని కూడా ఉత్పత్తి చేయలేము. కాబట్టి ఈ ఉత్పత్తి కారకము అతి ముఖ్యమైనది అని చెప్పుకుంటున్నాం. ఇది సహజంగా ప్రకృతి సిద్ధంగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఉత్పత్తి చేయనటువంటి ఒక ఉత్పత్తి కారకం. సో ఈ భూమి అనేటటువంటి దాన్ని మనం ఉత్పత్తి చేయలేం. సహజ సిద్ధంగా లభించేటటువంటి ఒక ఉత్పత్తి కారకము అని చెప్పవచ్చు. కాబట్టి భూమి యొక్క సప్లై అవ్యాకోచమైనది. అంటే ఇంతవరకు మనము భూమిని తయారు చేయవచ్చు అనేటటువంటిది మనం ఊహించలేం. కాబట్టి భూమి యొక్క సప్లై ఎలా ఉంటుంది అని అంటే అవ్యాకోచంగా ఉంటుంది.
ఇది గమనశీలత లేని ఉత్పత్తి కారకం. అంటే గమనశీలత లేనటువంటిది అంటే ఏంటిదని అంటే తరలించడానికి వీలు లేనటువంటిది. అంటే భూమి అనేటటువంటి దానిని ఒక చోట నుంచి వేరొక చోటుకి మనము తరలించలేము. కాబట్టి దీనిని మనం ఏమంటున్నాము అని అంటే గమనశీలత లేని ఉత్పత్తి కారకము అంటున్నాం. కాబట్టి ఈ భూమికి చెల్లించేటటువంటి ప్రతిఫలాన్ని మనము బాటకం రూపంలో చెప్తాం. అంటే ప్రతి వస్తువుని మనము వినియోగించుకున్నందుకు గాను ఖచ్చితంగా వాటికి ప్రతిఫలాలను చెల్లిస్తాం. సో ఇక్కడ మనము భూమిని ఉపయోగించుకున్నందుకు దానికి ప్రతిఫలంగా ఏం చెల్లిస్తాము అని అంటే బాటకాన్ని చెల్లిస్తాం. అలాగే రెండవది శ్రమ, లేబర్. సో శ్రమ అనేటటువంటిది ఒక ఉత్పత్తి కారకం. ఈ ఉత్పత్తి కారకాలలో మరొక ముఖ్యమైనటువంటి ఉత్పత్తి కారకం ఏంటిది అని అంటే శ్రమ. ఇక్కడ శ్రమను మనం రెండు రకాలుగా పరిశీలిస్తూ ఉంటాం. ఒకటి ప్రతిఫలాన్ని ఆశించి చేసేటటువంటి శ్రమ ఉంటుంది. రెండవది ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటటువంటి శ్రమ ఉంటుంది. సో ఇక్కడ ప్రతిఫలాన్ని ఆశించి చేసే శ్రమనే మనము ఒక ఉత్పత్తి కారకంగా తీసుకుంటాం. సో ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటటువంటి శ్రమను మనము ఎకనామిక్స్ లో పరిగణలోకి తీసుకోం. ఉచితంగా చేసేటటువంటి శ్రమను మనము పరిగణలోకి తీసుకోం. అందుకే ఇక్కడ ప్రతిఫలాన్ని ఆశించి చేసే శారీరకమైన మానసికమైన కష్టాన్ని మనము శ్రమ అంటాం. అది శారీరకంగా ఉండొచ్చు లేదా మానసికంగా కూడా ఉండవచ్చు. సో దేనినైనా కూడా మనము శ్రమగా పరిగణిస్తూ ఉంటాం. అంటే శ్రమ చేసే వారిని మనం ఏమంటాము అని అంటే శ్రామికుడు అంటాం. సో ఈ శ్రమ ఎలా ఉంటుంది అని అంటే నశ్వరంగా ఉంటుంది, నశ్వరమైనది. అంటే నశించడానికి వీలు లేనటువంటి. శ్రామికుడు ఉన్నంత వరకు ఈ శ్రమ అనేటటువంటిది మనకు ఉపయోగంలోనే ఉంటుంది. కాబట్టి శ్రమ నశ్వరమైనది అని చెప్పుకుంటాం. అందువలన ఈ శ్రమకు బేరమాడేటటువంటి శక్తి అనేటటువంటిది ఉండదు. ఒక శ్రామికుడి యొక్క శ్రమను మనము బేరం ఆడలేము. ఎందుకు అని అంటే అతని యొక్క శరీరానికి సంబంధించినటువంటిది, అతని యొక్క మానసికమైనటువంటి భావనకు సంబంధించినటువంటిది శ్రమ. కాబట్టి ఆ శ్రమను మనము బేరం ఆడడానికి కష్టమవుతుంది. కాబట్టి ఈ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని చెల్లించేటటువంటి ఆ ప్రతిఫలాన్ని ఏమంటాము అని అంటే మనము వేతనము అని చెప్పుకుంటాం. సో శ్రమకు ప్రతిఫలంగా దేన్ని చెల్లిస్తాము అని అంటే వేతనాన్ని చెల్లిస్తాము. రైట్. సో కాబట్టి ఇక్కడ శ్రమ ఉత్పత్తి కారకాలలో ఒక ముఖ్యమైనటువంటి కారకము. ప్రతిఫలాన్ని ఆశించి చేసే శారీరకమైన లేదా మానసికమైన కష్టాన్ని మనం శ్రమ అని అనుకుంటాము. శ్రమ చేసేటటువంటి వాడిని శ్రామికుడిగా పరిగణిస్తూ ఉంటాము. కాబట్టి ఈ శ్రమ అనేటటువంటిది నశ్వరమైనది అని చెప్పుకుంటాం. అందువలన దీనికి బేరమాడేటటువంటి శక్తి ఉండదు. కాబట్టి ఈ శ్రమకు చెల్లించేటటువంటి ప్రతిఫలాన్ని మనము వేతనముగా పరిగణిస్తూ ఉంటాం. ఇది ఒక ఉత్పత్తి కారకం. తర్వాత మూడవది మూలధనం. దానిని మనము డబ్బు అంటాం. సో ఈ మూలధనాన్ని మనం పరిశీలిస్తే సహజ సంపదను, శ్రామికులను ఒక దగ్గరకు చేర్చి ఉత్పత్తి చేయడానికి ద్రవ్యము కావలను. అంటే భూమిని, శ్రమను వీళ్ళిద్దరిని ఒక దగ్గరకు చేర్చి ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి కారకం ఏంటి అని అంటే ద్రవ్యం. ఈ ద్రవ్యం లేకపోతే మనకు భూమి రాదు, అలా అని శ్రమ కూడా రాదు. కాబట్టి ఈ రెండింటిని ఒక దగ్గరకు చేర్చేటటువంటి ఉత్పత్తి కారకాన్ని మనము మూలధనంగా పరిగణిస్తూ ఉంటాం. ఈ రెండు ఒక దగ్గరికి చేరాలి అని అంటే ద్రవ్యం ఉండాలి. సో దానినే మనము మూలధనము అంటాం. కాబట్టి పెట్టుబడిదారుల మూలధనము సమకూర్చుటకు గాను ఇచ్చేటటువంటి ప్రతిఫలాన్ని మనము వడ్డీ అని చెప్తాం. సో మూలధనానికి మనం ప్రతిఫలంగా ఏం చేస్తాము అని అంటే వడ్డీని చెల్లిస్తూ ఉంటాం.
ఓకేనా? సో కాబట్టి సహజ సంపదను, శ్రామికులను ఒక దగ్గరకు చేర్చి ఉత్పత్తి చేయడానికి ద్రవ్యము కావలను. దీనినే మనము మూలధనము అని అంటాం. పెట్టుబడిదారుల మూలధనము సమకూర్చినందుకు దానికి ఇచ్చేటటువంటి ప్రతిఫలాన్ని మనము వడ్డీ అని చెప్పుకుంటూ ఉంటాం. సో చివరగా 4వది వ్యవస్థాపన. సో వ్యవస్థాపన కూడా ఉత్పత్తి కారకాలలో ఒకటి. సో ఇక్కడ చూడండి, వ్యవస్థాపన అని అంటే ఆర్గనైజేషన్, వ్యవస్థాపకుడు అని అంటాము. ఉత్పత్తి సాధనాలు అన్నీ ఒక దగ్గరకు చేర్చి ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనేటట్టు చేసేటటువంటి వ్యక్తిని మనము వ్యవస్థాపకుడు అంటాం. ఓకే, ఉత్పత్తి కారకాలు పైన మనం చూపించినటువంటి భూమి, శ్రమ, మూలధనం, ఈ 3 ఉత్పత్తి కారకాలను ఒక దగ్గరకు చేర్చి ఈ 3 ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనేటట్లు చేసేటటువంటి వ్యక్తే వ్యవస్థాపకుడు. సో ఇతనికి చెల్లించేటటువంటి ప్రతిఫలాన్ని మనము లాభము అని చెప్పుకుంటూ ఉంటాం. సో వ్యవస్థాపకుడికి మనం ప్రతిఫలంగా ఏమిస్తాము అని అంటే లాభాన్ని చెల్లిస్తూ ఉంటాం. సో మరి ఇక్కడ మనం గమనిస్తే వ్యవస్థాపకుడికి లాభాలు రావచ్చు, కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ వాస్తవంగా వ్యవస్థాపకుడికి మనము ప్రతిఫలంగా ఏం చేస్తాము అని అంటే లాభాన్నే చెల్లిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వ్యవస్థాపకుడికి నష్టాలు కూడా వస్తూ నష్టాలను చవిచూస్తూ ఉంటూ ఉంటాడు. సరే, ఇంకొకటి, మనము ఉత్పత్తి ప్రక్రియలో టెక్నాలజీని కూడా ఉపయోగిస్తాం. సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 4 ఉత్పత్తి కారకాలతో పాటు మనము సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. సో దానిని కూడా మనము ఒక ఉత్పత్తి కారకంగా పరిగణించవచ్చు. కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము వినియోగించుకున్నందుకు గాను ఆ సాంకేతిక పరిజ్ఞానానికి మనము దేనిని ప్రతిఫలంగా చెల్లించాలి అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు సందిగ్ధంలో పడతాం. అంటే మనము సాంకేతిక పరిజ్ఞానానికి ద్రవ్యాన్ని చెల్లిద్దామా అని అంటే మనం ఆల్రెడీ మూలధనానికి ప్రతిఫలంగా వడ్డీని చెల్లిస్తున్నాం. సో ఆల్రెడీ మనం మూలధనాన్ని ఉపయోగించుకుంటున్నాం. బాటకాన్ని చెల్లిద్దాము అని అంటే భూమికి చెల్లిస్తున్నాం. వేతనాన్ని చెల్లిద్దాము అని అంటే శ్రామికులకు చెల్లిస్తున్నాం. సో కాబట్టి సాంకేతిక పరిజ్ఞానానికి మనము ప్రతిఫలంగా ఏం చెల్లించాలి అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో కాబట్టి దానికి ప్రతిఫలంగా మనము ఏమి చెల్లించాలి అన్నా కూడా కష్టమైనటువంటిది. కాకపోతే మనము ఉత్పత్తి ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జోడించి మనము వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ప్రధానంగా ఉత్పత్తి కారకాలు అనగానే మనకు 4 రకాలైనటువంటి ఉత్పత్తి కారకాలనే చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. ఈ 4 ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మనము వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాం. సో వీటినే మనం ఏమంటాము అని అంటే ఉత్పత్తి కారకాలు అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఈ ఉత్పత్తి కారకాలను బట్టి మనము ఉత్పత్తి ఫలాన్ని తయారు చేస్తూ ఉంటాం. సో ఉత్పత్తి ఫలం ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాం. సో ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ కనుక మనము గమనిస్తే భౌతిక ఉత్పత్తికి ఆ ఉత్పత్తికి ఉపయోగపడేటటువంటి ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధముని మనము ఉత్పత్తి ఫలము అంటాం. భౌతిక ఉత్పత్తికి భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని మనము ఉత్పత్తి ఫలంగా పరిగణించవచ్చు. అంటే ఒక నిర్ణీత పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదకాలను ఎంత మొత్తంలో ఉపయోగించాలో ఉత్పత్తి ఫలం ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా? అంటే ఒక నిర్ణీతమైనటువంటి పరిమాణంలో
వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు ఉత్పాదకాలు, వాటినే ఉత్పత్తి కారకాలు అంటాం. ఆ ఉత్పత్తి కారకాలను ఎంత పరిమాణంలో ఉపయోగించాలో మనకి ఉత్పత్తి ఫలము అనేటటువంటిది తెలియజేస్తుంది. కాబట్టి భౌతిక ఉత్పత్తికి భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధం అంటే ఎంత పరిమాణంలో మనము ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తే ఎంత పరిమాణంలో మనము వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మనం ఏమంటాము అని అంటే ఉత్పత్తి కారకము అని చెప్పుకుంటాం. ఉత్పత్తి ఫలము అని చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో కాబట్టి ఇక్కడ భౌతిక ఉత్పత్తికి భౌతిక ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధమును మనము ఉత్పత్తి ఫలము అని అంటాము. అంటే ఒక నిర్ణీత పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదకాలను ఎంత మొత్తంలో ఉపయోగించాలో ఈ ఉత్పత్తి ఫలం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ ఉత్పత్తి ఫలాన్ని జిటి స్టిగ్లర్ అనేటటువంటి ఆర్థికవేత్త ఒక సమీకరణాన్ని ఉపయోగించి తెలియజేస్తాడు. దానిని P is equals to function of NLKO అంటాడు. P is equals to function of NLKO. ఇక్కడ మనం దీన్ని పరిశీలిస్తే P అని అంటే ప్రొడక్షన్, ఉత్పత్తి అని అర్థం. ఓకే. F అని అంటే ప్రమేయ సంబంధం, దానిని ఫంక్షన్ అని అంటాం. సో ఇక్కడ మనం ఫలముగా చూపిస్తున్నాం. F ఈజ్ ఈక్వల్స్ టు ప్రమేయ సంబంధం అనొచ్చు, ఫలము అని కూడా అనొచ్చు, ఫంక్షన్ అని అంటాం. N ఈజ్ ఈక్వల్స్ టు భూమి. సో భూమిని మనం ఎంతో ఎందుకు చూపిస్తున్నాము అని అంటే నేచర్ అని అనుకుందాం ఉదాహరణకు. సో నేచర్ ఈజ్ ఈక్వల్స్ టు భూమి. సో N ఈజ్ ఈక్వల్స్ టు భూమి అని చెప్తున్నాం. L ఈజ్ ఈక్వల్స్ టు శ్రమ. L అని అంటే లేబర్ అంటాం. సో L ఈజ్ ఈక్వల్స్ టు శ్రమ. K ఈజ్ ఈక్వల్స్ టు మూలధనం. సో ఇక్కడ మనము K అని అంటే క్యాపిటల్, క్యాపిటల్ అని అంటే మూలధనం, అందుకే మనము K తో చూపిస్తున్నాం. సో O ఈజ్ ఈక్వల్స్ టు వ్యవస్థాపన. O అని అంటే ఆర్గనైజేషన్, అందుకే వ్యవస్థాపనని మనము O తో చూపిస్తున్నాం. సో అన్నీ వచ్చేసాయి కదా. సో P ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ NLKO అని అంటున్నాం. P ఈజ్ ఈక్వల్స్ టు ఉత్పత్తి, F ఈజ్ ఈక్వల్స్ టు ప్రమేయ సంబంధం లేదా ఫలము, N ఈజ్ ఈక్వల్స్ టు భూమి, L ఈజ్ ఈక్వల్స్ టు శ్రమ, K ఈజ్ ఈక్వల్స్ టు మూలధనము, O ఈజ్ ఈక్వల్స్ టు వ్యవస్థాపన. అంటే ఇక్కడ మనము P అని అంటే ప్రొడక్షన్, ఉత్పత్తికి ఈ ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండేటటువంటి ఈ ప్రమేయ సంబంధాన్ని మనం ఏమంటాము అని అంటే ఉత్పత్తి ఫలము అంటాం. ఓకేనా. సో కాబట్టి P ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ NLKO అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ పై సమీకరణాన్ని బట్టి ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన వీటి మధ్య గల ప్రమేయ సంబంధాన్ని మనం ఏమంటాము అని అంటే ఉత్పత్తి ఫలము అంటాం. ఇందులో ఉత్పత్తి కారకాలు స్వతంత్ర చలాంకాలు అంటాం. అంటే ఉత్పత్తి కారకాలను మనము మార్చడానికి వీలుంటూ ఉంటుంది, అంటే అవి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇందులో ఉత్పత్తి కారకాలు ఎలా ఉంటాయి అని అంటే స్వతంత్ర చలాంకాలుగా వ్యవహరిస్తూ ఉంటాయి. సో ఉత్పత్తి ఆధారభూత చలాంకము ఉత్పత్తి కారకాలు నిర్ణయిస్తాయి. సో ఈ ఉత్పత్తి ఆధారభూత చలాంకాలు ఉత్పత్తి కారకాలు నిర్ణయిస్తాయి అని చెప్తాం. కాబట్టి ఉత్పత్తి కారకాలను
ఒక నిర్దిష్ట నిష్పత్తిలో మారిస్తే మనకు ఉత్పత్తి మారుతూ ఉంటుంది. సో ఉత్పత్తి కారకాలను మనం మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఉత్పత్తిలో కూడా ఏమవుతుంది అని అంటే మార్పు వస్తూ ఉంటుంది. ఉత్పత్తి కారకాలను పెంచితే ఉత్పత్తి పెరుగుతూ ఉండొచ్చు, లేదా ఉత్పత్తి కారకాలను తగ్గించుకుంటూ ఉంటే ఉత్పత్తి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి కారకాలను ఒక నిర్దిష్ట నిష్పత్తిలో మారిస్తే మనకేమవుతుంది అని అంటే ఉత్పత్తి మారుతూ ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి ఫలంను మనము 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము, రెండవది దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలము అని. ఓకేనా? ఉత్పత్తి ఫలాన్ని మనము 2 రకాలుగా చెప్తున్నాం. ఒకటి స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము అని, రెండవది దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలము అని చెప్పేసి. సో స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మనము మార్చడానికి వీలుండదు. ఓకేనా? సో కాబట్టి స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మనం మార్చలేము కాబట్టి కొన్నింటిని మాత్రమే మార్చవచ్చు. ఇక దీర్ఘకాలానికి వస్తే దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి మనకు వీలుంటుంది. ఓకేనా? సో ఇక్కడ స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి అంటే వాటిని చర ఉత్పత్తి కారకాలు అంటాం. సో చర ఉత్పత్తి కారకాలను మాత్రమే మనము స్వల్పకాలంలో మార్చడానికి వీలుంటుంది. స్థిర ఉత్పత్తి కారకాలను మనము స్వల్పకాలంలో మార్చడానికి వీలుండదు, మార్చలేము కూడా. అలాగే స్థిర చర ఉత్పత్తి కారకాలు రెండింటిని కూడా మనము దీర్ఘకాలంలో మార్చడానికి కావలసినంత సమయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మనం మార్చడానికి వీలుంటూ ఉంటుంది. సో ఇక్కడ మనము ఉత్పత్తి ఫలాన్ని పరిశీలిస్తే భౌతిక ఉత్పత్తి సాధనాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మనము ఉత్పత్తి ఫలము అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇదొక ఉత్పత్తి ఫలమే కాకుండా అమెరికాకు చెందినటువంటి ఆర్థికవేత్తలు కూడా ఈ ఉత్పత్తి ఫలానికి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. అవేంటివో పరిశీలిస్తే మనము కాబ్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటున్నాం. అంటే కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలము. సో ఈ కాబ్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ ని మనం పరిశీలిస్తే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు అని అంటే భౌతిక ఉత్పత్తి సాధనాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని గణాంక పద్ధతుల ఆధారంగా విశ్లేషించిన వారిలో అమెరికాకు చెందినటువంటి ఆర్థికవేత్తలు. సో ఇంతకు ముందు మనం ఉత్పత్తి ఫలంలో భౌతిక ఉత్పత్తి సాధనాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మాత్రమే వివరించాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈ భౌతిక ఉత్పత్తి సాధనాలకు భౌతిక ఉత్పత్తికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని గణాంక పద్ధతుల ఆధారంగా విశ్లేషిస్తున్నారు. అంటే ఎంత పరిమాణంలో మనము ఉత్పత్తి కారకాలను మారిస్తే ఎంత పరిమాణంలో మనకు ఉత్పత్తి లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ అమెరికాకు చెందినటువంటి ఒక ఇద్దరు ఆర్థికవేత్తలు వివరిస్తారు, శాస్త్రవేత్తలు వివరిస్తారు. వాళ్ళే సిడబ్ల్యూ కాబ్ పాల్, మరొకరు డగ్లస్ అనేటటువంటి ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలాన్ని ఉపయోగించారు. వీళ్ళిద్దరూ ఈ ఉత్పత్తి ఫలాన్ని చెప్పారు కాబట్టి వీరు ప్రతిపాదించిన ఈ భావన వారి పేరు మీదనే చలామణి అవుతూ ఉంది. కాబ్ పాల్, డగ్లస్ అనేటటువంటి శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి ఈ ఉత్పత్తి ఫలాన్ని మనం ఏమంటున్నాము అని అంటే కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలము అంటున్నాం. ఓకేనా?
సో కాబట్టి ఇక్కడ అమెరికాకు చెందినటువంటి ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు గణాంక పద్ధతుల ఆధారంగా వీరు ఉత్పత్తి ఫలాన్ని విశ్లేషించారు. ఇక్కడ 1920లో పరిశ్రమలలో ఉన్న వాస్తవ ఉత్పత్తి ఫలాన్ని గణాంక పద్ధతులలో కనుగొనేటటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు. 1920లో వస్తువులు తయారు చేసేటటువంటి పరిశ్రమలలో ఉన్నటువంటి వాస్తవ ఉత్పత్తి ఫలాన్ని గణాంక పద్ధతిలో కనుగొనేటటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు. దీనిని అమెరికాలోని అన్ని ఉత్పత్తి సంస్థలకు అన్వయించారు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఈ ఉత్పత్తి ఫల భావన అత్యధికమైనటువంటి ప్రాచుర్యం పొందింది అని చెప్పవచ్చు. 29-30లో వచ్చినటువంటి ఆర్థిక మాంద్య పరిస్థితుల వలన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ సందర్భంలో ఇక్కడ ఈ ఉత్పత్తి ఫల భావన అనేటటువంటిది అత్యధికమైనటువంటి ప్రాచుర్యం పొందింది అని చెప్పవచ్చు. సో ఈ ఉత్పత్తి ఫలములు విశ్లేషించడానికి వీళ్ళు ఏం చేశారు అని అంటే ఒక 2 ఉత్పత్తి కారకాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అవేంటివి అని అంటే ఒకటి శ్రమ, రెండవది మూలధనం. ఓకేనా? సో కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలంలో మనకు 2 ఉత్పత్తి కారకాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అవి శ్రమ ఒకటి, మూలధనం. శ్రామికులు, మూలధనం. సో ఈ శ్రామికులు మూలధనాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఈ కాబ్ డగ్లస్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు. సో ఈ కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలాన్ని వీళ్ళు ఎలా చెప్తున్నారు అని అంటే P is equals to AL alpha into K beta అని చెప్తున్నారు. P is equals to AL alpha into K beta. సో దీనిని మనము పరిశీలిస్తే P is equals to ప్రొడక్షన్. ఇక్కడ P అని అంటే వస్తువు యొక్క ఉత్పత్తి, A అని అంటే ధనాత్మక స్థిర రాశి, L అని అంటే శ్రమ, ఇక్కడ యాక్చువల్గా K, ఇక్కడ P అని మనకు ప్రింట్ మిస్టేక్ వచ్చింది, ఇది K ఈజ్ ఈక్వల్స్ టు మూలధనం. ఇక ఆల్ఫా బీటా అని అంటే శ్రమ, మూలధనం ఉత్పత్తి వ్యాకోచత్వాలు అని చెప్తున్నాం. శ్రమ, మూలధనం ఇవి రెండిటి యొక్క వ్యాకోచత్వాలను మనము ఆల్ఫా బీటాగా చూపిస్తూ ఉన్నాం. సో అందుకే P is equals to AL alpha into K beta. సో అమెరికాలోని ఉత్పత్తి పరిశ్రమలలో పరిశోధన చేస్తారు ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు. వీరి సేకరణ ప్రకారం L ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు అంటే లేబర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.75 అని అంటే 3/4 వంతు అంటున్నారు. శ్రామికులను 3/4 వంతు ఉపయోగించుకుంటున్నారు. K ఈజ్ ఈక్వల్స్ టు మూలధనాన్ని 1/4 వంతు ఉపయోగిస్తున్నారు. శ్రామికులను ఎక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నారు, మూలధనాన్ని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నారు. అందుకే మూలధనము ఈజ్ ఈక్వల్స్ టు 0.25గా చెప్తున్నాడు. కాబట్టి 1/4 మేరకు మాత్రమే ఇక్కడ మూలధనాన్ని ఉపయోగిస్తున్నారు. సో ఈ సేకరణ ప్రకారము ఉత్పత్తి ఫలాన్ని మనము పరిశీలిస్తే శ్రమ యొక్క ఘాతాంకము 0.75 అంటే శ్రమను 1% పెంచితే ఉత్పత్తి అనేటటువంటిది 3/4 వంతు పెరుగుతుంది అంటున్నాడు. శ్రమను లేదా శ్రామికులను 1% పెంచితే ఉత్పత్తి 0.75 లేదా
3/4 వంతు ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది అంటున్నాడు. 1% శ్రమను మాత్రమే పెంచితే. అదేవిధంగా మూలధనం యొక్క ఘాతాంకం ఎంత ఇక్కడ అని అంటే 0.25, అంటే 1/4 వంతు. అంటే మూలధనాన్ని మనము 1% పెంచితే 1/4 వంతు శాతము ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి విలువ కలిపితే మనకు 0.75 ప్లస్ 0.25 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 1కి సమానం అవుతాయి. అనగా అమెరికన్ ఉత్పత్తి రంగంలో తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాలు వస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు వీళ్ళు. అంటే మనము ఎంతైతే ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తున్నామో అంత మేరకు మాత్రమే మనకు ప్రతిఫలాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతిఫలాల్లో ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గులు ఉండవు. కాబట్టి ఇక్కడ తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాలు వస్తున్నాయి అని చెప్తారు ఇక్కడ. అనగా శ్రమ, మూలధనము రెండింటిని 1% పెంచితే ఉత్పత్తి కూడా 1% పెరుగుతుంది. అంటే ఉత్పత్తిని ఎంతైతే పెంచుతున్నామో మనము ఉత్పత్తి కారకాలు కూడా అదే రేంజ్లో పెరుగుతూ ఉంటాయి. 1% ఉత్పత్తి కారకాలను పెంచితే ఉత్పత్తి కూడా 1% మాత్రమే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి రంగంలో తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి అని చెప్తారు ఈ కాప్ డగ్లస్ అనేటటువంటి శాస్త్రవేత్తలు. కాబట్టి ఇక్కడ చూడండి, సాధారణంగా మనకు తరహాను అనుసరించి ప్రతిఫలాలు ఎట్లా వస్తాయి అని అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నట్లయితే తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాలు వస్తున్నాయి అంటాం. ఇక్కడ అలాగే వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, 1కి సమానము అనుకున్నాం. కాబట్టి ఇక్కడ తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాలు వస్తాయి. అలాగే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1, 1 కంటే ఎక్కువ గినక ప్రతిఫలాలు ఉంటే దానిని తరహాను అనుసరించి వృద్ధి ప్రతిఫలాలు అంటారు. ఓకేనా? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉన్నట్లయితే తరహాను అనుసరించి వృద్ధి ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. అలాగే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ లెస్ దాన్ 1 ఉన్నట్లయితే తరహాను అనుసరించి క్షీణ ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి ప్రతిఫలాలు ఎలా వస్తాయి అని అంటే మనకు ఉండేటటువంటి మూలధనము, శ్రమ ఈ 2 ఉత్పత్తి కారకాలలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా మనకి ప్రతిఫలాలు సంభవిస్తూ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలాన్ని సూచించే సమోత్పత్తి రేఖలు కేంద్ర స్థానానికి కుంభాకారంగా ఉంటాయి అంటారు. అంటే ఇవి ఒక లంబ అతిపరావలయాకార రూపాన్ని కలిగి ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలాన్ని సూచించేటటువంటి సమోత్పత్తి రేఖలు ఏవైతే ఉన్నాయో అవి మూల బిందువుకి కుంభాకారంగా ఉంటాయి, జస్ట్ లైక్ ఉదాసీన వక్రరేఖల లాగా. వాటినే మనము లంబాతి పరావలయాకారము అంటాం. ఓకేనా? సో కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలంలో తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి ఎప్పుడు. కాబట్టి సమీకరణం అప్పుడు ఎలా ఉంటుంది అని అంటే P ఈజ్ ఈక్వల్స్ టు AL ఆల్ఫా ఇంటూ K @ 1 మైనస్ ఆల్ఫా. అంటే 1లో నుంచి ఆల్ఫాని తీసివేస్తే మనకు మూలధనం వస్తూ ఉంటుంది. లేదా P ఈజ్ ఈక్వల్స్ టు AK ఆల్ఫా ఇంటూ L @ 1 మైనస్ ఆల్ఫా. ఇక్కడ P ఉత్పత్తి పరిమాణానికి, L శ్రమ ఉత్పాదకానికి, K మూలధనానికి ప్రతీకలు అని చెప్తున్నాం. సో ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆల్ఫా అంటున్నాం. ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1కి సమానము. కాబట్టి 1లో నుంచి ఆల్ఫాని తీసేస్తే బీటా వస్తుంది, 1లో నుంచి బీటాని తీసేస్తే ఆల్ఫా వస్తుంది. అందుకే
ఇక్కడ ఉత్పత్తి కారకాలు ధనాత్మకమే కాక స్థిరమైన విలువలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఆల్ఫా 1 కంటే తక్కువగానే ఉంటుంది అని చెప్పుకుంటాం. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి అన్ని ఉత్పత్తి సంస్థలకు ఈ కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలాన్ని అన్వయించడం జరిగింది. కాబ్ డగ్లస్ అనేటటువంటి ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి ఈ ఆర్థిక వ్యవస్థల్లో ఉండేటటువంటి ఉత్పత్తి ఫలాన్ని మనము విశేష ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1కి సమానమైతే స్థిర ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. 1 కంటే ఎక్కువగా ఉంటే వృద్ధి ప్రతిఫలాలు వస్తున్నాయి, అంటే పెరుగుతున్నటువంటి ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. 1 కంటే తక్కువగా ఉంటే క్షీణ ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలాన్ని సూచించేటటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో అవి మూల బిందువుకి కుంభాకారంగా ఉంటాయి, అంటే ఉదాసీన వక్రరేఖలను పోలి ఉంటాయి, లేదా లంబతి పరావలయ ఆకారాన్ని కలిగి ఉంటూ ఉంటాయి. సో వీటిని మనము కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలము అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఈ కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలం కనుక మనము పరిశీలిస్తే కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి ఉంది ఈ కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలం. ఒకటి, ఇది ఒక నిర్ణీత లేదా నిర్దిష్ట కాలానికి మాత్రమే సంబంధించింది. అంటే ఇక్కడ ఒక కాలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఈ సిద్ధాంతాన్ని రూపొందించవచ్చు అని చెప్తాం. కాబట్టి ఇది ఒక నిర్ణీతమైనటువంటి లేదా నిర్దిష్ట కాలానికి సంబంధించింది అని చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ ఎంచుకున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానంలో ఎటువంటి మార్పులు ఉండవు అంటున్నాడు. అంటే మనం స్వల్పకాలాన్ని ఎంచుకోవచ్చు, దీర్ఘకాలాన్ని ఎంచుకోవచ్చు, అతి స్వల్ప కాలాన్ని ఎంచుకోవచ్చు. ఏ కాలాన్ని ఎంచుకున్నా ఆ ఎంచుకున్న కాలంలో టెక్నాలజీలో ఎలాంటి భేదం ఉండకూడదు, ఎలాంటి మార్పులు ఉండవు అంటున్నాడు. ఏ టెక్నాలజీని అయితే వినియోగిస్తున్నామో అదే టెక్నాలజీ ఉంటుంది తప్ప టెక్నాలజీలో ఎలాంటి మార్పు అనేటటువంటిది ఉండదు అని చెప్తున్నాడు. సో కాబట్టి ఎంచుకున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానంలో ఎటువంటి మార్పులు ఉండవు అని చెప్పుకుంటున్నాడు. తర్వాత ఉత్పత్తిదారుడు మేలైన ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. అంటే ఏ ఉత్పత్తి పద్ధతి మేలైనటువంటిది అనేటటువంటి ఆ ఉత్పత్తి పద్ధతిని మాత్రమే ఎంపిక చేసుకుంటాడు. ఇష్టమైనటువంటి ఉత్పత్తి పద్ధతిని ఇక్కడ ఉత్పత్తిదారుడు ఎంపిక చేసుకోడు. ఏ ఉత్పత్తి పద్ధతి మేలైతే ఉంటుందో ఆ ఉత్పత్తి పద్ధతిని మాత్రమే ఇక్కడ ఉత్పత్తిదారుడు ఎంపిక చేసుకొని వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. తర్వాత ఉత్పత్తి కారకాల అన్ని యూనిట్లు విభజించే వీలుంటుంది. అంటే భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన ఇవన్నీ కూడా ఉత్పత్తి కారకాలు అనుకున్నాం కదా. ఈ ఉత్పత్తి కారకాలన్నిటి కూడా అన్ని యూనిట్లను విభజించేటటువంటి వీలుంటూ ఉంటుంది ఈ ఉత్పత్తి ప్రక్రియలు. అదేవిధంగా సంస్థ వ్యవస్థాపనపై ఆధారపడి ఉంటుంది. అంటే ఉత్పత్తి చేసేటటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ఎవరైతే ఉత్పత్తిదారుడు ఉన్నాడో లేదా ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నాడో ఆ వ్యవస్థాపకుని మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది సంస్థ. సో ఏమైనప్పటికీ కూడా ఈ కాబ్ డగ్లస్ ఉత్పత్తి ఫలానికి కొన్ని విమర్శలు ఉన్నాయి. వాటిని మనం పరిశీలిస్తే ఏ ఉత్పత్తిదారుడైనా సరే స్థిర ప్రతిఫలాలు పొందడానికి ఉత్పత్తిని పెంచడు. ఎందుకని అంటే ఆ ఉత్పత్తిదారుని యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా ఉంటుంది అని అంటే గరిష్ట లాభాలు పొందాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో అతను వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాడు ఉత్పత్తి రంగంలో. కాబట్టి ఏ ఉత్పత్తిదారుడైనా నాకు స్థిర ప్రతిఫలాలు రావాలి అని తన ఉత్పత్తిని కొనసాగించాడు. ఉత్పత్తి ప్రతిఫలాలు స్థిరంగా ఉంటే అక్కడ ఉత్పత్తిదారుడికి ఏ లాభం ఉండదు. కాబట్టి ఉత్పత్తిదారుడి యొక్క లక్ష్యం ఏంటి ఎప్పటికీ కూడా అంటే గరిష్ట లాభాలను పొందడమే ఉత్పత్తిదారుడి యొక్క లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ
కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలంలో ఎంతసేపు ఉత్పత్తి అనేటటువంటిది స్థిర ప్రతిఫలాలను మాత్రమే పొందుతూ ఉంటుంది అని చెప్పారు ఈ కాప్ డగ్లస్. కాబట్టి ఇది ఒక విమర్శకు గురైంది. అలాగే ఈ సూత్రం కేవలం స్థిర ప్రతిఫలాల గురించి మాత్రమే తెలియజేసింది. అంటే ఒక సంస్థకు వృద్ధి ప్రతిఫలాలు వస్తాయి, క్షీణ ప్రతిఫలాలు కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయి. ఈ రెండింటిని గురించి ఈ కాప్ డగ్లస్ మర్చిపోయారు. ఓన్లీ ఈ సూత్రం స్థిర ప్రతిఫలాలను మాత్రమే వివరించింది. కాబట్టి ఇదొక విమర్శ అని చెప్పుకోవచ్చు. అలాగే శ్రామికుల యొక్క అన్ని యూనిట్లు సజాతీయంగా ఉండవు. అంటే ఒక శ్రామికుడు ఎక్కువ పని చేయవచ్చు, మరొక శ్రామికుడు తక్కువ పని చేయవచ్చు. అందరు శ్రామికులు ఒకేలా పనిచేస్తారు అని మనం ఊహించలేము. కాబట్టి శ్రామిక యూనిట్లు అన్నీ కూడా సజాతీయంగా ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ విమర్శకు గురి అయింది అని చెప్పవచ్చు. సో కాబట్టి ఈ విధమైనటువంటి విమర్శలు మనకు కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలంలో కనిపిస్తూ ఉంటాయి. ఇది ఉత్పత్తి అంటే ఏంటి, ఉత్పత్తి ఫలము ఏ విధంగా ఉంటుంది, ఉత్పత్తి ఫలానికి కాప్ డగ్లస్లు ఇచ్చినటువంటి నిర్వచనాలు మనము కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలాన్ని గురించి వివరించుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఉత్పత్తి ఫలాన్ని పరిశీలించేటప్పుడు కాప్ డగ్లస్ ఉత్పత్తి ఫలంలో మనము స్థిర ఉత్పత్తి కారకాలను మాత్రమే వినియోగించుకుంటూ పొందుతూ ఉన్నాం. కాబట్టి ఉత్పత్తి ప్రక్రియలో ఎప్పుడు కూడా మనకు ఒకే ప్రతిఫలాలు రావు. కాబట్టి ఏ విధమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి ఉత్పత్తి ప్రక్రియలో అనేటటువంటి విషయాలను మనము తర్వాత క్లాస్లో చర అనుపాతాల సిద్ధాంతం అని ఉంటుంది. ఆ చర అనుపాతాల సిద్ధాంతంలో మనకు ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి, ఉత్పత్తిదారుడికి ఏ విధమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి అనేటటువంటి విషయాల గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. సో మిత్రులారా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.